ఒక్క ప్లాటే కొందామనుకున్నాను. మీ వెంచర్ చూసి 2 ప్లాట్లు కొన్నాను. ఇప్పుడైతే నా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ చెప్పేశాను కొనమని. ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్. పెద్దయినా నమస్తే. నమస్తే అయ్యా. ఏం పేరు మీ పేరా? నా పేరు ఏగూరు రామచంద్రయ్య. రామచంద్రయ్య గారు, ఏంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఇంతవరకు లేదు. ఇప్పుడు మనం చూసుకున్నట్లుగానైతే ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని చేయాలని చెప్పి పునర్నిర్మాణం చేస్తూ ఉన్నారు. దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? బ్రహ్మాండంగా చేస్తున్నారు సార్. అదంతా అందరూ ముగ్గురు ఒకటి కలిసినా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఏ ఇబ్బంది లేదు. ఓళ్ళే ఉండాలి. ఇప్పుడు కాదు, ఈ తాప కూడా ఓళ్ళే రావాలా. వాళ్ళు వస్తే బ్రహ్మాండంగా చేస్తారు, రాజధాని చేస్తారు, అన్నీ చేస్తారు. అదే రావాలి. ఈ తాప పోయినా ఈ తాప కూడా ఓళ్ళే రావాలా. అది మా అభిమానం. అదేవిధంగా మనం చూసుకున్నట్లుగానైతే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు చేస్తే బాగుంటుందని చెప్పారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అవన్నీ మోసం సార్. అది మోసం. వాళ్ళు కడతా అన్నారు, ఎగది దింకోలేరు. వాళ్ళని ఎట్లా నమ్ముతావో. ఈ తాప కూడా ఓట్లు లేరు వాళ్ళకి. అబ్బా, ఈ తాప కూడా తినే చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి. ఎందుకు మాకు 40% ఓటు బ్యాంకింగ్ ఉంది, నెక్స్ట్ వస్తుంది. మొత్తం మోసం సార్. అదంతా మోసం. 40% 20%లే. ఈ తాప కాదు, ఈ తాప వచ్చేసరి కూడా ఓళ్ళే ప్రభుత్వం చేసేది. వీళ్ళ నుంచి కాదు, చేయలేరు వీళ్ళు. దానికోసం వాళ్ళకే ఇచ్చారు. ఈ తాప కూడా వాళ్ళకే ఇస్తారు. వాళ్ళు ఇస్తే దేశం బాగుపడుతుంది. అమరావతి రాజధాని చేయడం కరెక్ట్ అంటారా? కరెక్టే, బ్రహ్మాండం కదా. 3 రాజధానులు 3 ఇళ్ళు కట్టుకొని అడగలి కదా. ఒక ఇల్లు కట్టుకొని వచ్చిన కాపురం చేసేది మేలు కదా. దానికోసం అదే మనకు కావాలి, అదే మంచిది. అది సంగతి. 3 ఇళ్ళు ఎవరాలు వద్దంటారు. వద్దు, ఈ మోసం మాటలు ఎందుకో. ఒక మాట చెప్పాలా, మొగోడు చట్టంగా నిలబడాలా. అది లెక్క. అదేవిధంగా ఇప్పుడు అమరావతి ఏదైతే ఉందో అది ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ వైజాగ్ అని ఉంది. వైజాగ్ కూడా రాజధాని చేస్తే బాగుంటుంది అంటున్నారు. రాజధాని కాదు, దానికి డెవలప్ చేస్తాం అంటున్నారు. డెవలప్ చేస్తాం, రాజధాని కాదు, ఒకటే రాజధాని. దీన్ని కూడా డెవలప్ చేసి అందరికీ ఉపయోగపడతాడు చేస్తాం అంటున్నారు. అది సంగతి. ఇంకేం లేదు. అదేవిధంగా మీరు లాస్ట్ టైం ఏదో అమరావతి గురించి మాట్లాడినందుకు మీ పింఛన్ అది కూడా ఆపేశారని చెప్పి పక్కన వాళ్ళు చెప్తుంటే వింటా ఉన్నాను. ఏంది కథ? దాని కథ ఆయన కూర్చి మాట్లాడుతారు. మీ పోటోళ్ళు మైక్ పెట్టారు. మైక్ పెడతాదయా, పింఛన్ మాకు ఇస్తున్నారు, పింఛన్ ఎగదింగారు, ఇవ్వలేదు అని చెప్పిన దానికి ఎగదింగేశారు వాళ్ళు. ఇవ్వలే. ఎందుకంటే మీరు తెలుగుదేశం, మీరు దానికోసం మీకు ఇవ్వమన్నారు. ఈగుంటే ఏళ్ళు పెట్టుకున్నా పోని చెప్పిన. ఎన్ని నెలలు ఎగ్గొట్టారా? పింఛన్ డబ్బుతున్నా పంచుతున్నా డబ్బా. అది ఓకేలే. పోయిన అంటే ఎన్నిసార్లు ఇవ్వలేదు? అది ఓట్లు డబ్బులు మంచేవాళ్ళు. మీకు తెలుగుదేశం మీకు ఈయనన్నారు. ఈగుంటే ఏళ్ళు పెట్టుకున్నా పోవాలని చెప్పిన. నాకు భయమే. నేను ఇవాళ పార్టీలో ఉండేవాడు కాదు, 50 ఏళ్ళ నుంచి పార్టీలో ఉండేవాడు. ఇవాళ పార్టీ కాదు. ఎన్టీ రామారావు వస్తే ఆడ ఒంగోలుకి బస్సులు ఇమ్మంటే 2 బస్సులు వేసుకోపోయినా ఒంగోలుకి ఎన్టీ రామారావుతో కూడా. ఇవాళ తెలుగుదేశం వాడు కాదు నేను. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకుడిని. అవన్నీ నాకేం భయంలే. వాళ్ళు ఏం ఇవ్వకుండా నాకేం పర్వాలే. అది సరేలే. డబ్బులు తీసుకుని ఓట్లు వేసేది ఎందుకంటే పెద్ద గొప్ప ఏం కదా. అదే అసలు దాన్ని ప్రోత్సహించకూడదు కూడా. తప్పది. దొంగకి ఎప్పుడు అవకాశం ఇవ్వకూడదు. మంచోడికి ఇస్తే ఉపయోగపడతాడు. దొంగకి ఇస్తే నమ్మడు 2 రోజులు అట్ట 2 రోజులు 3 రోజులు ఆడతాడు, దింగుతాడు. దానికని వాడికి ఇవ్వకూడదు. అది సంగతి. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి అమరావతి చేయడం మంచిదని చెప్పారు. థ్యాంక్ యూ. మీకు కూడా బ్రహ్మాండం సార్, బ్రహ్మాండం. ఎప్పుడైనా అమరావతి జాస్తారు. ఈ తాప వచ్చే కూడా వాళ్ళే ప్రభుత్వంలోకి ఉండేది. వీళ్ళు ఉండరు. వాళ్ళు వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారులే. అంతా బీజేపీలోకి ఆడక్కడికి వెళ్ళిపోయి ఊరు లేరులే. ఇతా పార్టీ దాకా వాళ్ళు ఊరు ఉండరు. పార్టీ ఉండదు. మీకు ఆ డౌట్ వెళ్ళా. అది ఆ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు చూసుకోబోయాడు. జగన్మోహన్ రెడ్డి, ఆయన అనిలు, అమ్మటి రాంబాబు అక్కడికి వచ్చి వాళ్ళు నెల్లూరు వచ్చేలా కాకాని గోవర్ధన్ రెడ్డి వాళ్ళు వచ్చంతా చూసిపోయారు. జైల్లో వాళ్ళు అయినా పిల్లినేని రామకృష్ణారెడ్డి ఆయన విసారించడానికి వచ్చాడు. వచ్చి ఏడ్చుకొని పోయారు. అంతకని ఏం చేయలే. అది సంగతి. వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళ మీద ఆశ పెట్టుకోబడ్డా. వాళ్ళు మళ్ళీ కావాలని కూడా అనుకోబడ్డా. వస్తే రాష్ట్రం నాశనం అయిపోద్ది. అది అందరికీ తెలిసిపోయింది. ప్రభుత్వం అంతా తెలిసిపోయింది. ప్రపంచం అంతా తెలిసిపోయింది. మీకేం డౌట్ లే. వాళ్ళు రారు, వచ్చినా ఉపయోగం లేదు అని తెలిసిపోయింది. అన్నా క్యాంటీన్లు కూడా ఓపెన్ చేశారు. ఓపెన్ చేస్తారు. రేపు నుంచి మొత్తం జరుగుతూ ఉన్నాయి పనులు. ఓపెన్ చేసి ఉన్నారు, జరుగుతూ ఉన్నాయి. రూములు కడతా ఉన్నారు. అది కూడా చేస్తారు. బ్రహ్మాండంగా ఏ ఇబ్బందులు. ఇది కూడా కట్ట పని కూడా ఓపెన్ చేశారు. అది కూడా జరుగుతూ ఉంది. నేను నుంచి పొక్కులేరు పెట్టారు. పొట్టేపల్లి కాడికి పొక్కులేరు చేసుకుంటూ వస్తుంది. బాగా బ్రహ్మాండంగా చేస్తారు సార్. వీళ్ళు ఎవరు చేయలేరు. ఒక చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ తప్ప ఇక్కడ ఎవరు చేయలేరు. అంతే. దాని మందలేదు. వీళ్ళందరూ ఉండబడ్డా, వాళ్ళ మీద అనుకోబడ్డా. పవన్ కళ్యాణ్ కూడా పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు. తెలుగుదేశంకి వాళ్ళంతా సపోర్ట్ చేశారు. బాగుంది. అందరూ కలిసి బాగా చేస్తున్నారు.
ఏం బాధపడబడ్డా. పవన్ కళ్యాణ్ గారికి స్పెషల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? పవన్ కళ్యాణ్ అంటే పార్టీలోకి వచ్చాడు, 21 సీటు తీసుకున్నాడు, 21 సీటు గెలిచాడు, మంచిదే, పర్వాలేదు. వాళ్ళందరూ కలిసి ముగ్గురు కలిసి పార్టీని బ్రహ్మాండంగా నడుపుతున్నారు, ప్రజలకు కూడా ఉపయోగపడుతున్నారు, మంచిది. అది సంగతి. నా పేరు జలీల్ అండి. థ్యాంక్ యూ సార్. సార్, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేదు, అమరావతిలో జరుగుతున్నటువంటి పనుల్ని అమరావతి పట్ల పునర్నిర్మాణం చేసి రాజధాని ఏర్పరుస్తున్నారని చెప్పి ఎన్డీఏ కూటమి చెప్తున్నటువంటి పరిస్థితి, దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? దేశ రాజధాని, రాష్ట్ర రాజధాని కానివ్వండి, ఏదైనా ఎక్కడైనా ఒకటే ఉంటుంది. మన దేశంలో రాజధాని అనేది ఒక్కొక్క రాష్ట్రానికి 2 రాజధానులు, 3 రాజధానులు, 5 రాజధానులు అని ఎక్కడ లేవు. ప్రపంచ దేశాల్లో ఎత్తుక్కుంటే ఒకే ఒక దేశంలో మాత్రం 2 రాజధానులు ఉన్నాయి ఒక రాష్ట్రానికి. వాళ్ళు కూడా ఇప్పుడు ఆలోచించే విధానం ఏంటంటే 2 రాజధానులు తీసేసి ఒక రాజధాని పెట్టుకుంటేనే బాగుంటుందని వాళ్ళు అనుకుంటున్నారు. అలాంటిది మన జగన్ అన్నకి మైనస్ పాయింట్ ఏంటంటే మన రాష్ట్రానికి 3 రాజధానులు చేయడం అనేది ఒక పెద్ద దెబ్బ అతనికి. సో మన చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేశారు అమరావతి, దాన్ని ఏదో డెవలప్ చేసే క్రమంలో మళ్ళీ ఎలక్షన్స్ రావడం, ఆయన ఓడిపోవడం, దాన్ని జగన్మోహన్ రెడ్డి కూడా కంటిన్యూ చేసి ఉంటే హ్యాపీగా ఉండేది రాష్ట్ర ప్రజలకి. ఇది మిస్గైడ్ చేసి 3 రాజధానులను పెడతామని చెప్పి ఒక విధి విధానం లేనిటువంటి ఒక ఎజెండాని ముందుకు తీసుకువచ్చి ఆయన దెబ్బతినడం జరిగింది. అది అందరికీ తెలిసిందే. తిరిగి మళ్ళీ మన రాజధాని అమరావతిగా చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేసి దాన్ని పూర్తిగా సౌలభ్యకరంగా మనకు అందుబాటులో ఉంచుతానంటే అంతకన్నా ఒక సాధారణ పౌరునిగా గర్వించదగ్గ విషయం ఇంకొకటి ఉండదని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఎన్డీఏ కూటమి ఇప్పుడు పునర్నిర్మాణం చేపట్టి అనేక పనులు అక్కడ చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే రియల్ ఎస్టేట్స్ కావచ్చు, అనేక రకాల బిల్డింగ్స్ కావచ్చు, అక్కడ అభివృద్ధి చెందేటువంటి అవకాశం మనకు క్లియర్గా కనిపిస్తుందని ఏదైతే నిర్ణయం తీసుకొని నిర్ణయంలో తెలుస్తుంది. దాని పట్ల చాలా మందికి ఉపయోగపడేటువంటి అవకాశం ఉందంటారా? ఉద్యోగ పట్ల కావచ్చు, అదేవిధంగా కంపెనీలు తీసుకురావడం పట్ల కావచ్చు, వీటన్నిటి పట్ల అక్కడ ఏదైనా జరిగేటువంటి అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? డెఫినెట్గా చంద్రబాబు నాయుడికి ఈ ఎలక్షన్స్లో ఆయన గెలవడం ఆయనకి మంచి కలిసి వచ్చిన అంశం. రెండవది పవన్ కళ్యాణ్ గారిని కలుపుకోవడం, మూడవది మోదీ గారితో సఖ్యత కుదుర్చుకోవడం. ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు తగ్గట్టుగా ఏదైనా చేయొచ్చు. అక్కడ డెఫినెట్గా చేస్తే డెఫినెట్గా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి బంగారు భవిష్యత్తు ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. రైట్ సార్, మీకు మంచి అవగాహన ఉంది కాబట్టి దాని పట్ల మరొక క్వశ్చన్ అడగదలుచుకున్నాను. ఎందుకంటే ప్రజలు చాలామంది వ్యతిరేకంగా ఉండే వాళ్ళు అడుగుతున్నటువంటి మాట అనమాట ఇది. ఏదైతే అమరావతి పునర్నిర్మాణం చేసి అమరావతి కట్టాలి అక్కడ అని చెప్పి నిర్ణయం తీసుకున్నారో చంద్రబాబు నాయుడు గారు, అదే ఎన్డీఏ కూటమి కూడా ఇప్పుడు ప్రజెంట్, సో ఏమంటున్నారంటే అది వాళ్ళ ఆస్తులు, టీడీపీ వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు, భూములు కాపాడుకునే దానికి మళ్ళీ అక్కడే చేయదలుచుకుంటున్నారు అన్నట్టు ఒక జస్ట్ కొన్ని మాటలు బయటకు వస్తున్నాయి అనమాట. సో వాళ్ళందరికీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇది 100% నిజమండి. అమరావతి రాజధాని అని నిర్ణయించిన తర్వాత అక్కడ ఏ కాంగ్రెస్ నాయకుడికి కానివ్వండి, ఏ వైసీపీ నాయకుడికి కానివ్వండి గజం స్థలం లేదు. టోటల్ టీడీపీ మాఫియాని అక్కడ తిష్ట వేసింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని డెమాలిష్ చేయడానికి ఆయనకి అమరావతి మీద ఏం ప్రేమ లేకుండా పోలా. కానీ ఆస్తులు మొత్తం వాళ్ళే ఉన్నాయి కదా, దీన్ని డెవలప్ చేస్తే వాళ్ళు బాగుపడతారు, మాకేం వచ్చింది బొక్క అని ఈయన ఏదో తిరగాసి చేసి 3 రాజధానులను తిప్పారే. కానీ వాస్తవంగా అమరావతిని డెవలప్ చేయడానికి జగన్మోహన్ రెడ్డికి ఏమి ఇబ్బందికరమైన విషయం ఏం కాదు. తీరా ఇప్పుడు కూడా మన చంద్రబాబు నాయుడు గారి ప్రేమ ఏంటంటే మనోళ్ళ ఆస్తులు ఉన్నాయి, మనం ఇక్కడ తిష్ట వేశాము, హ్యాపీగా దీన్ని డెవలప్ చేసుకుందాము, మనం బాగుపడతాము, మన ప్రజలు బాగుపడతారని చెప్పి ఆకాంక్ష అతనికైతే ఉంది. కానీ నేను చెప్పదలిసే ఒక చిన్న సూక్ష్మమైన విషయం ఏంటంటే ఇంతకు ముందులాగా అంటే లాస్ట్ పీరియడ్లో అమరావతిని డిక్లేర్ చేశారు, గ్రాఫిక్ వర్కులు చూపించి సినిమా స్క్రిప్ట్లు చూపించి చేశారు. అలా కాకుండా రియాలిటీగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానివ్వండి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానివ్వండి, మోదీ గారి యొక్క నాయకత్వంలో మన అమరావతిని ఎంత దూరం తీసుకొని వెళ్ళి ఎంత డెవలప్ చేస్తారో ఈ 5 ఏళ్లలో అంత డెవలప్ చేస్తే అంతకన్నా మన రాష్ట్ర ప్రజలు చేసిన మేలు ఇంకోటి ఉండదని నేను భావిస్తున్నానండి.